సార్ కరెంటు ఛార్జీలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా భారం పడింది అని ఎవరిని చూసినా కరెంటు ఛార్జీలు ప్రతి నెల బిల్లు ఎక్కువ వస్తుందని అంటున్నారు. వాస్తవం ఏంటి? ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతో మళ్ళీ ఒక 1600 కోట్లు ఎంతో వడ్డన చేస్తున్నారు. ఇది సామాన్యులకి మరింత భారం పెరుగుతుంది దీనివల్ల. ఏమంటారు? ఎన్ని వేల కోట్లు ఇప్పటి వరకు భారం పడింది ఈ గవర్నమెంట్లో? ఆంధ్రప్రదేశ్లో ఒక బాగా పాపులర్ అయిన ఇదేంటంటే బాధుడే బాధుడు. ఎన్నికల్లో అన్ని పార్టీలు ఈ బాధుడు గురించి గత 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు. అందుకే జనం బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ విద్యుత్ బాధుడు గత ప్రభుత్వం చేసింది, ప్రభుత్వాన్ని దించేశారు. వీళ్ళు ఏం హామీ ఇచ్చారు? మేము వస్తే పెంచం, తగ్గిస్తాం చెప్పారు. ఎవరినైనా రోడ్డు మీదకి వెళ్ళి తెలుగుదేశం నాయకులైనా అడగండి, మీ కరెంటు బిల్లు తగ్గిందా పెరిగిందా? వాళ్ళే చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం. ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలకు అయితే కరెంటు బిల్లు పెరిగింది, మేము ఛార్జీలు పెంచలేదని ప్రభుత్వం చెప్తుంది. ఛార్జీలు పెంచకుండా బిల్లు ఎలా పెరుగుతుంది? పచ్చి మోసం. ఇందులో గతం నుండి 3000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలను వసూలు చేస్తారు. ఈ ప్రపంచంలో ఒక వింత ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ వస్తువుకైనా ఏ సర్వీస్కైనా మీరు బట్టల షాప్కి వెళ్తారు, కొనుక్కుంటారు. సంవత్సరం తర్వాత మేమంతా లెక్కలు తెలుసుకున్నాం, మాకు నష్టం వచ్చింది, మీరు బట్టలు కొన్నారప్పుడు ఇంకొక 500 ఎక్కువ ఇవ్వండి మాకు ఆ లోటు పొడ్చడానికంటే ఎక్కడన్నా అడిగితే అడుగుతారా? ఏ సర్వీస్కి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కరెంటు వాడుకున్న 5 ఏళ్ల తర్వాత, వాళ్ళు నిర్ణయించిన బిల్లు కట్టిన 5 ఏళ్ల తర్వాత మాకు లోటు వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కట్టండి అని అడిగే ఒక ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ దుర్మార్గం ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారే విద్యుత్ సంస్కరణని ప్రవేశపెట్టినప్పుడు 2000 సంవత్సరంలో ఇది కూడా ఆయనే పెట్టాడు. సరే, తర్వాత ప్రభుత్వాలు అదే కొనసాగించారు. ఇప్పుడు ఆయన అమలు చేస్తారు. 2014-19లో వాడుకున్న కరెంటుకి 36 నెలల నుండి అదనంగా కట్టిన బిల్లుకి 3000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022, 23, 23-24 2 ఆర్థిక సంవత్సరాలకి 15,485 కోట్ల రూపాయలు అదనంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మీద వేశారు. ఇప్పుడు నెలవారీ మీ బిల్లులు చూడండి, ఎవరికైనా కనబడుతుంది. 4/22, 11/23 అంటే ఆ నెలల్లో కట్టిన బిల్లుకి ఇప్పుడు మళ్ళీ కడతారు. అలాగే ప్రతి నెల నెక్స్ట్ మంత్ యూనిట్కి 40 పైసలు మళ్ళీ అదనంగా వసూలు పెరిగే ఛార్జ్. అంటే నెలకు ఒకసారి సర్దుబాటు ఛార్జీ, సంవత్సరానికి ఒకసారి ట్రూ అప్ ఛార్జీ, మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి ట్రూ అప్ ఛార్జీ. అసలు కంటే కొసరు ఎక్కువ. ఇన్ని భారాలు వేశారు. ఇది కాకుండా నివాసం కాకుండా షాపులు, పరిశ్రమలకి కరెంటు బిల్లు మీద మళ్ళీ విద్యుత్ సుంకం ఉంది, పన్ను. అది అంతకుముందు 6 పైసలు ఉండేది. వైసీపీ ప్రభుత్వం దాన్ని 100 పైసలకు పెంచేది, అంటే 900% పెంచేది. దాని మీద కోర్టుకు వెళ్తే కోర్టు ఇది చట్టవిరుద్ధమని కొట్టేసి, వీళ్ళు వచ్చి ఏం చేశారు? దాన్ని మారుస్తారు అనుకున్నారు. వీళ్ళు చట్టాన్ని మార్చారు, చట్ట సవరణ చేసి దానికి చట్టబద్ధత ఇచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ హైకోర్టు మళ్ళీ అది చట్టవిరుద్ధమని చెప్పింది. అయినా ఇంతవరకు 6 పైసలది 94 పైసలు పెంచి 900% వసూలు చేస్తున్నారు. మరి ఇలా అడ్డగోలుగా ఇవన్నీ జనం మీద వేస్తున్నారు. ఈరోజు తాజాగా వచ్చినటువంటి వార్త 2019 నుండి 24 వరకు వాడుకున్న కరెంటుకి కట్టిన బిల్లులు చాలలేదని 12,717 కోట్ల రూపాయలు మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు, నేను చెప్పినవి కాకుండా మళ్ళీ వేస్తూ ఉంటాను. ఇవన్నీ కళ్ళ ముందు వాళ్ళే వేస్తున్నాయే, లెక్కలతో సహా. మేము ప్రతిసారి ఈఆర్సీ ముందు మొత్తుకుంటున్నాం, అయినా పట్టించుకోలేదు.